హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా ఫ్యామిలీ డే. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందరికి వచ్చేస్తున్నాను. ఉల్లిపాయ ఆకుల్ని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి, పచ్చిమిర్చి, శనగలు నేనైతే మిక్సీలో పెట్టుకున్నాను. మీకు నచ్చకపోతే మీరు కట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. తర్వాత గ్యాస్ పైన ఒక కడాయిలో మనకు సరిపడినంత నూనె పెట్టుకోవాలి. అందులోనే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నవి పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చూసుకోవాలి. తర్వాత అందులోనే నానబెట్టుకున్న పెసరపప్పును పెట్టుకోవాలి. పెసరపప్పు పెట్టుకున్న కొంచెంసేపటికి అందులోనే మనం కడుక్కున్న ఉల్లిగడ్డ ఆకులను వేసుకోవాలి. కొంచెంసేపటికి అటు ఇటు మంచిగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి. మంచిగా వండినట్టు కనిపించేదాకా ఇంకోసారి 2 మినిట్స్కి కలుపుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి ఆకుకూరలు ట్రై చేసినప్పుడు జొన్న రొట్టెలతో తినండి, ఇంకా తినాలనిపిస్తుంది. ఈ విధంగా వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇక తినడమే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్.